వెల్నెస్ థీమ్ లో మన శేషు ఎలాంటి పిచ్చి తోస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ షైన్ శేషు అలాంగ్ విత్ ద టీమ్. టైటానిక్ సినిమా ఏముందండి? సిప్పులు అందరూ చచ్చిపోయారు. నా సినిమా పేరు మైటానిక్. అందరూ చదువుతారు. సిప్పు పైకి లేస్తుంది, రాస్తాను, అలా రాస్తాను. నా ప్రజలకు నేను చాలా చేయాలనుకుంటున్నాను. వారి కోరికలని నేను నెరవేరుస్తాను. అరే ఇక్కడే ఉంది. మీకు పశు సంవర్ధక శిశు సంవర్ధక శాఖ మంత్రి ఇచ్చేసా. 200 కోట్లు పార్టీ ఫండ్ ఉంటుంది. హ్యాండ్ బ్యాగ్ ఉందా? లేకపోతే ఆఫీస్కి వచ్చి తీసుకెళ్ళండి. 200 కోట్లు. సినిమా డైరెక్షన్ మామూలుగా ఉంటుంది. మల్టీ స్టార్. అప్పు విత్ సంపు. అప్పు సంపు పొట్ట పొట్టి. హలో మినిస్టర్ గారు, త్వరగా రండి. మినిస్టర్ గారు యాక్షన్ ఎవరు చెప్పాడు? ఎందుకు వచ్చా? ఒరే నేను డాక్టర్ రా. డాక్టర్ క్యారెక్టర్ అనేది పిచ్చి కాదు కానీ నాకు పిచ్చెక్కిస్తారు. పిచ్చి వదలరా. మినిస్టర్ గారు త్వరగా రండి సార్, చచ్చిపోతున్నాను ఇక్కడ, తట్టుకోలేకపోతున్నాను ఎవరితోటి. మీ ప్లేస్ లో కూర్చోండి రా, చంపకండి రా నన్ను. ఆ ఫోన్ ఎందుకు తీసావురా నువ్వు? కలుస్తలేదా? ఆహా బ్యాలెన్స్ ఉందా? ఉందిరా, అది మంత్లీ కార్డు రా. అది నా ఫోన్ లో బ్యాలెన్స్ ఎంత ఉంటుంది తెలుసా? ఎంత? మినిమం 1 crore ఉంటుంది. ఎలా కలుస్తుంది? ఫోన్ లో ఏం చెప్పిరో ఇన్నాళ్ళు ఒకసారి. ఏం చెప్పారు తెలుసా? ఏం చెప్పేది? బిజీ రైట్ నౌ అంటే రైట్ కు తిరిగి నవ్వాలని చెప్తుంది. 300 మందిని పిలిపిస్తే బ్యాక్గ్రౌండ్ మొత్తం పెడదాం. దేనికి రా 300 మంది? హలో, అది అది ఏంటి? అది ఏంటది? కాలు ఇక్కడ పెట్టు. కాలు ఎందుకురా? మీ కాలు మాకు చాలా విలువైంది అంటున్నాడు. కాలు తీసాడికి ఇచ్చేద్దామని. నీ మొహం అంట కాలు తీసి ఏమండి మినిస్టర్ గారు? ఏంటి సార్ మీరు రండి, చచ్చిపోతున్నాను. ఈ హాస్పిటల్లో చేయలేకపోతున్నాను, మెంటలెక్కిపోతున్నాను. నాకు వీళ్ళందరూ దైత్రులు దొరికారు నాకు. త్వరగా రండి. ఒరే నువ్వేంట్రా, అర్థం లేరా? మిమ్మల్ని కాదండి, రండి సార్. ఎంట్రీ మళ్ళీ. డాక్టర్ బాగున్నారా? చాలా సూపర్ హాస్పిటల్. ఏముంది? బాగాలేదు. మినిస్టర్ గారు మీరా? సారీ క్షమించాలి సార్. డాక్టర్ వాళ్ళు కాదు, డాక్టర్లు. వాళ్ళందరూ పేషెంట్లు. అలాగా ఓకే. హాస్పిటల్ పరిస్థితి ఎలా ఉంది? ఎలా ఉందండి? చూస్తున్నారు కదా, బుర్ర తినేస్తున్నారు అందరూ. స్పూన్లు వేసుకుని తినేస్తున్నారు దరిద్రులు అందరూ. అరే నేను మంత్రిని రా, ఈడేంటి ఇలా ఆడుకుంటున్నాడు? ఫాదర్ క్యారెక్టర్ చేస్తావా? ఫాదర్ నేను ఫాదర్ క్యారెక్టర్ చేయడం ఏంటండి? డాక్టర్ గారు ఏంటిది? అంటే పిచ్చి హాస్పిటల్ అంటే ఎలాగ ఉంటుంది? ఇలాగే ఉంటది. ఏమండి నేను వేలతో వేగలేకపోతున్నాను. నన్ను ఎక్కడికో ఒకరికి ట్రాన్స్ఫర్ చేశాను బాబాయ్, చచ్చిపోతున్నాను బాబాయ్. ఎక్కడికి పోయినా మీరు మెంటల్ డాక్టరే కదా? ఎక్కడికో ఒకరికి మార్చాను, నేను ఇక్కడ ఉండలేను. ఇక చూసారా, వాడేమో టైటానిక్ సినిమా తీస్తాడట. ఏంటి అందులో హీరోయిన్ ఏమో బతికింది, హీరో చచ్చిపోయాడు. నేను రివర్స్, మళ్ళీ షిప్ పైకి లేపేస్తాను, హీరోయిన్ ఏమో చంపేస్తాను, హీరోని బతికించేస్తానంటాడు వాడో రకం. ఇగో వీడున్నాడు, వీడు రాజకీయ నాయకుడు అట. కోట్లు. ఎవరైనా మాటలు కోటలు దాటుతాయంటారా? వీడి మాటలు కోట్లు దాటుతున్నాయి. హలో ఉగాండా సీఎం గారు, బాగున్నారా? అమ్మో, ఇది మామూలు హాస్పిటల్ కాదండి. మీరు డాక్టర్ గారు, నేను ఒక్కసారి ట్రై చేస్తాను, రిలాక్స్ ఉండండి. ట్రై చేయండి. హలో బాబు, బాబు బాబు గుండు ఇద్దరు. నేను ఎవరిని? హీరో ఫాదర్ కదా. పోనీ నువ్వెవరు? నేనెవరో తెలిస్తే ఇక్కడ ఎందుకు ఉంటాను? అది కాదయ్యా, నేను హెల్త్ మినిస్టర్ని. నువ్వెవరు? గట్టిగా అనకు. నేను ఆర్థిక శాఖ మంత్రి అన్నందుకు లోపలేసి. మీ హాస్పిటల్ కోదండం, మీకో దండం. మీ ట్రాన్స్ఫర్ మాట యొక్క నాకు పిచ్చిలేసినట్టుంది. వస్తానండి డాక్టర్ గారు, బీ కేర్ఫుల్. మీరే సమర్థులు. నాకు పిచ్చిలేసినట్టుంది. నేనే కూడా ఉండలేదు బాబోయ్. టికెట్ చూపించి పిచ్చి ఎక్కించేసారు మన అందరినీ. సో రోజా గారు పిచ్చి ఎక్కిందా? పిచ్చి పిచ్చిగా ఉంది. పిచ్చి చిట్టి బాగుంది. మాటలు కోటలు దాటిపోతున్నాయి. అన్ని క్రోర్స్ లోనేనా? సో దీంట్లో ఎక్కువ ఫన్ అయితే రాలేదు. నాకైతే పెద్ద ఫన్ అనిపిల్ల, రొటీన్ గా అనిపించింది. నాకు బాబు సార్ పిచ్చి హాస్పిటల్ అవని లేకపోతే ఏ కంటెంట్ చేయని
ఒక సిచ్యువేషన్ ఉండాలి, ఒక బలమైన సిచ్యువేషన్. ఆ ట్విస్ట్ లేకుండా ఫ్లాట్ గా వెళ్ళింది. సో దానివల్ల కొన్ని పంచెస్ పేలిని. అదే కనుక నువ్వు మంచి ట్విస్ట్ గా వెళ్ళుంటే ఆటోమేటిక్ మిగతా వాళ్ళ డైలాగులు దానికి తగ్గట్టు రియాక్షన్ వచ్చి చాలా బాగుండేది. ఓకే, నెక్స్ట్ టైం బెటర్ లక్.